హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి డిఎస్సి 2024 నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈరోజు చూద్దామండి. ఈ వీడియోలో చూద్దామండి. కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ నోటిఫికేషన్ నంబర్ 24 RC1 TRT DSC 2024 notification for recruitment of school assistants, secondary grade teachers, language pandits, physical education teachers and special education teachers in primary level in the category of secondary grade teacher and special education teachers in upper primary secondary level in the category of school assistants under government and local body schools in the state through DSC 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 5089 డిఎస్సి 2023కు సంబంధించి 25 ఆగస్టు 2023 రోజు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ని రద్దు చేస్తూ తిరిగి కొత్త నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి దీనిలో 5089 పోస్టులతో పాటుగా 4957 డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీచర్ పోస్టులకు సంబంధించి ఇవి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రైమరీ లెవెల్ అండ్ సెకండరీ లెవెల్లో చూసుకుంటే 796 మరియు 220 పోస్టులు మొత్తం కలుపుకొని 11,062 పోస్టులు అనేవి పోస్టులతో డిఎస్సి 2024ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. రైట్ అండి. ఇక్కడ ఇంతకుముందు డిఎస్సి 2024 నోటిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 5089 వేకెన్సీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్ని రద్దు చేస్తూ వాటితో పాటుగా ఆ పోస్టులను మరియు కొత్తగా చేసినటువంటి పోస్టులు కలుపుకొని 11,062 పోస్టులతో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మరి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకోవడం జరుగుతుంది అని అంటే 4/3/2024 మార్చి 4వ తేదీ నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వెబ్సైట్ వచ్చేసి schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, ఎల్పీస్, పీఈటీస్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించి ప్రైమరీ లెవెల్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ ద స్టేట్ త్రూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ 2024 ఫర్ 11,062 పోస్ట్స్ ఇన్ ద ఆల్ కేటగిరీస్ అనేది అప్లై చేసుకునేటటువంటి తేదీలు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫైడ్ టీచర్ పోస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఈజ్ గివెన్ ఇన్ అనెక్జర్లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 4/3/2024 రోజు మనకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది రిక్రూట్మెంట్కి సంబంధించి, తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది, అప్లికేషన్ పేమెంట్ అనేది, సబ్మిషన్ అనేది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనకు వెబ్సైట్లో 4/3/2024 రోజు వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ వచ్చేసి మనం చూస్తే ఇంతకుముందు డిఎస్సి 2023లో ఇచ్చినట్టుగానే 1,000 రూపాయలు సపరేట్ పోస్టులకి మనకు మామూలుగా సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద పోస్ట్ అప్లయింగ్ ఫర్ మనకు మామూలుగా అర్హత ఉన్నట్టుగా 2 పోస్టులకి అప్లై చేసుకుంటే 2 అప్లికేషన్లు అనేది సబ్మిట్ చేయాల్సినటువంటి ఉంది. తర్వాత వచ్చేసి 2,000 రూపాయలు మనకు సపరేట్గా 1,000 మనం పేమెంట్ అనేది ఫీ పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ ఏ విధంగా అనంటే క్రెడిట్ కార్డు ద్వారా కావచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము ఆన్లైన్లో పే చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి ఫీ పేమెంట్ వచ్చేసి 4/3/2024 నుంచి 2/4/2024 వరకు ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 4/3/2024 నుంచి 3/4/2024 వరకు ఉంటుంది. పేమెంట్ వచ్చేసి
ఏప్రిల్ 2 వరకు ఉంటే అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి ఏప్రిల్ 3 తేదీ వరకు ఉంది. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది మనకు యూజర్ గైడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం వెబ్సైట్లో 4/3/2024 నుంచి మా వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. వాటిని ఫాలో అవుతూ మనం అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై 1, 2023 వరకు 46 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు, SC ST BC అండ్ EWS వాళ్ళకి 5 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 10 years అనేది ఉంటుంది. అంటే దాదాపుగా 46 సంవత్సరాలకు +5 కలుపుకొని మనం వీటిని ఏజ్ రిలాక్సేషన్ అనేది మనం చూసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ వచ్చేసి పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకి అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద రిటర్న్ టెస్ట్ షెల్ బి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్. CBRTలో మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది కాబట్టి సెంటర్స్ వచ్చేసి ఆన్లైన్ సెంటర్లు వచ్చేసి మనకి 11 సెంటర్లు అనేది ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ మరియు సంగారెడ్డి ఈ డిస్టిక్లలో మనకి ఈ సెంటర్లలో మనకి ఎగ్జామ్ అనేది CBRT రూపంలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ రూపంలో మనకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ టెస్ట్. ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది మనకి చూస్తే డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ లేటర్. మనకు డేట్స్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది మనకి తర్వాత ఇన్ఫామ్ చేస్తారని మనకి ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. రైట్ అండి. పూర్తిగా ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి, తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ స్ట్రక్చర్ అండ్ సిలబస్ ఫర్ ఈచ్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఎక్సెట్రా ఆర్ గివెన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి మనకి 4/3/2024 రోజున మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందండి. రైట్ అండి. ఇది ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వెబ్ నోట్ ద్వారా మనం ఇది తెలుసుకోగలుగుతామండి. రైట్ అండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరణ. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.